హలో ఫ్రెండ్స్, సేతు విజ్ఞానం బుక్ జీవితం ఒక వరం అనే చదువుతున్నాం కదా. కంటిన్యూ చేద్దాము. మనము ఇప్పుడు 4th చాప్టర్ వర్తమానంలో జీవించడం అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ పవర్. ఈ వర్తమానమే శక్తివంతమైనది. కాలం అనేది మానవ ఇంటెలిజెన్స్ కి ఒక మహా భ్రమ కనిపిస్తుంది. కాలం యొక్క మల్టీ డైమెన్షన్ స్వభావాన్ని మీ ఇంటెలెక్ట్ పసిగట్టగల స్థితిలో లేదు. దిశాతలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ నుండి కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి అంతరేంద్రియాలను వినియోగించాల్సి ఉంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అనేవి ఏకదిశలో ప్రయాణిస్తున్నట్లుగా మీ ఇంటెలెక్ట్కు తోస్తుంది. భౌతిక తలంలో జీవితానుభవాలు మీరు ఏర్పరచుకునే ప్రామాణికతలు కూడా ఈ ఇంటెలెక్ట్ పరిధిలోనే ఉన్నాయి. సో మనకి ఈ యొక్క మామూలుగా ఫ్యూచరు, పాస్ట్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఇదంతా మన ఇంటెలెక్ట్ తో మనం పెట్టుకున్నవి. అది ఒక యూనిడైరెక్షనల్ గా పాస్ట్ తర్వాత ప్రెజెంట్, ప్రెజెంట్ తర్వాత ఫ్యూచర్ అని మనము మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఏదైతే అర్థమవుతుందో అలా మనం పెట్టుకున్నామే తప్ప అవన్నీ కూడా ఒకే టైంలో జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అది మనకు అర్థం కాదు అని. టైమ్ ఇట్ సెల్ఫ్ ఎనర్జెస్ ఫ్రమ్ ఎన్ ఐడియా విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ టైమ్లెస్. కాలం అనేది ఒక భావన వల్ల నిర్వచింపబడుతున్నది. కాలం అనేది నిర్వచనాలకు అందని అనంత తత్వం కలిగి ఉంది. కాలం అనేది మీ ఊహాశక్తికి అందదు. కాలాతీతం అయినదే కాలం. ఈ మహామూల చైతన్యంలో అన్ని కాలాలు ఏకకాలంలో సంభవిస్తున్నాయి. సో ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ చెప్పారు. కాలాతీతం అయినదే కాలం. సో కాలానికి అతీతంగా ఉండేదే కాలం అని చెప్తున్నారు. సో ఇలా జరిగిపోయింది, జరగాల్సింది, ఇప్పుడు ఉన్నది, వర్తమానంలో ఉంది, అన్నీ కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. అన్నిటికీ అతీతంగా జరుగుతున్నదే కాలం. ఈ మహావిశ్వంలో సమస్త సృష్టి ఏకకాలంలో ఉద్భవిస్తుంది. ఏకకాలంలో చైతన్య పరిణామం చెందుతుంది. సో మనం ఏది చూసినా కూడా మన చుట్టూ ఏదైతే సంభవిస్తుందో అన్నీ కూడా ఒకే టైంలో జరుగుతున్నాయి అని చెప్తున్నారు. Every act or decision you make in the present that supports life, supports all life, including your own. The ripples you make return to you. ఈ వర్తమానంలో మీరు తీసుకునే నిర్ణయం లేదా మీరు ఆచరించే కర్మ మీ జీవితాన్ని బలపరచడమే కాదు, అన్ని జీవాత్మల జీవితాలను బలపరుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లేదా నిర్ణయాల ప్రభావం మీ జీవితం మరి అన్ని జీవాత్మల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మహావిశ్వంలో మీరు కలిగించే అలజడి అంతటా వ్యాపించి మళ్ళీ దాని తాలూకు పర్యావసానాలు మళ్ళీ మిమ్మల్నే తాకుతాయి. ఎంత నీట్ గా చెప్పారంటే, సో మన ఆలోచనల ద్వారా కానీ మనం చేసే కర్మల ద్వారా కానీ మనం ఏదో ఒకటి అలజడి క్రియేట్ చేస్తున్నాం, ఏదో ఒక చేంజ్ తీసుకొస్తున్నాం. ఆ చేంజ్ అది చుట్టూ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ దాని ద్వారా వచ్చే ఏదైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకు టచ్ చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో మనం ఏవైతే ప్రెసెంట్ లో చేస్తూ ఉంటామో అవి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉండి ఆ రిపుల్స్ మనకి ఏదో ఒక డైరెక్షన్ లో వచ్చి మళ్ళీ మనల్ని టచ్ చేస్తాయి అని. ఈ వర్తమానంలో మీరు ఏది ఆచరిస్తున్నారో అదే మీ జీవితం యొక్క కేంద్ర బిందువుగా మారుతూ ఉంది. సో ప్రెసెంట్ మూమెంటే మనకి సెంటర్ అని చెప్తున్నారు. విశ్వమూల చైతన్యం మీలో ఈ వర్తమానంలో ప్రతి క్షణము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సో ఈ మహామూల చైతన్యం కానీ యూనివర్స్ కానీ ఏదైనా ఇప్పుడు ఈ ప్రెసెంట్ మూమెంట్ లో మనతోనే ఉంటుంది. మీ జీవిత ప్రవాహానికి ఈ వర్తమానమే కేంద్ర బిందువు. ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల జీవితం యొక్క దిశ మలుపు తిరుగుతుంది. ఒక చిత్రకారుడు ఏ క్షణం తన చిత్ర రచనను ఎలా మలుపు తిప్పగలడో అదే మాదిరిగా మీ జీవితాన్ని ఏ క్షణానికి ఆ క్షణం మలుపు తిప్పవచ్చు. సో మనం మామూలుగా ఒకే మా జీవితం ఇంతే, మన లైఫ్ లో ఏమి చేయలేము అనో, లేకపోతే ఇక్కడ మన పాస్ట్ లా కాబట్టి మనం ఇలా ఉండాలి అని చెప్పి ఒక లిమిటెడ్ బిలీఫ్స్ తో ఉంటాం కదా. మనం ఎప్పుడు ఒక బౌండరీస్ పెట్టుకుని అలా కాకుండా మనం ఏ క్షణం కావాలంటే ఆ క్షణంలో మన లైఫ్ ని మలుపు తిప్పుకోవచ్చు అని చెప్తున్నారు.
సో, అదంతా కూడా మన ఆలోచనల నుంచే వస్తుంది. మన వర్తమానంలో మనం ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మన ఆలోచన, మన కర్మ ఎలా ఉంటే దాన్ని బట్టిగా మనం మన డైరెక్షన్ మొత్తం చేంజ్ చేసేసుకోవచ్చు అని. ఈ వర్తమానంలో ఇతర మానవుల పట్ల ద్వేషాన్ని కనబరిస్తే ఆ ద్వేషమే మిమ్మల్ని మళ్ళీ చేరుతుంది. మీరు ద్వేషిస్తే మళ్ళీ తిరిగి ద్వేషించబడతారు. ఎంత చక్కగా చెప్పారంటే మనకు టచ్ అయ్యే విధంగా. మనం ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, మనకు నచ్చకున్నట్లుగా బిహేవ్ చేసినా, వెంటనే అది ఎక్కడి నుంచో మళ్ళీ మనకి తిరిగి రిపుల్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అని. ఈ ప్రపంచంలో అపారమైన సంపద ఉంది అని మీరు విశ్వసించి, అందుకు అనుగుణంగా మీరు ఆచరణకు పూనుకుంటే సంపద మీ వైపు ఆకర్షించబడుతుంది. అలానే పాజిటివ్స్ అయినా సరే. సో, నెగెటివ్ ఆలోచిస్తే నెగెటివ్ వస్తుంది. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది అని. వాట్ యూ గివ్ దట్ యూ షల్ రిసీవ్ బై 1000 ఫోల్డ్. మీరు ఈ ప్రపంచానికి ఏది ఇస్తారో దానినే 1000 రెట్లు తిరిగి పొందుతారు. ఇది విశ్వనియమం. సో, యూనివర్సల్ లా చెప్తూ ఉన్నాం కదా! మనం ఏదైతే ఇస్తామో దాన్ని 1000 రెట్లు మళ్ళీ అదే విధంగా మనం తిరిగి పొందుతాము అని. మీరు అప్రమత్తతతో ఎంతో ఎరుకుతో జీవిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. సమస్యలు, దుఃఖం, బాధ అనేవి మనస్సు వల్ల లేదా అహం వలన ఉత్పత్తి అవుతాయి. మనస్సు లేదా అహంతో సమస్యలు, దుఃఖం, బాధను తొలగించాలని ఎంత బలంగా ప్రయత్నిస్తారో అంత తీవ్రంగా అవి మరింతగా బలపడతాయి. సో, మనకి ఎటువంటి ఇబ్బందులొచ్చినా కూడా దాన్ని మనం ఇగోతో కానీ లేకపోతే మన జస్ట్ థాట్స్‌తో కానీ దాన్ని ఫిక్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటే కనుక, అవి మళ్ళీ ఇంకా స్ట్రాంగ్‌గా మళ్ళీ మళ్ళీ అవి మన దగ్గరికొస్తూ ఉంటాయి అని చెప్తున్నాననమాట. మనస్సు లేదా అహం సమస్యకు, దుఃఖానికి, బాధకు పరిష్కారం చూపదు. వీటన్నింటికి పరిష్కారం చూపగలిగేది మీ అంతర్శక్తి. దాని ద్వారా ఈ క్షణంలో కలిగే ప్రేరణ మాత్రమే. మన ఇన్నర్ నుంచి వచ్చే ఒక ఏదైతే ఒక ఇంట్యూషన్ అయితే వస్తుందో దాని నుంచే మనకు ఏదైతే ఇబ్బందులు, మన వరీస్ ఉన్నాయో అవి పోతాయి అని చెప్తున్నారు. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయం లేదా సంకల్పం యొక్క ప్రేరణతో మాత్రమే సమస్య, దుఃఖం, బాధకు పరిష్కారం లభిస్తుంది. సో, మనం ఈ వర్తమానంలో ఎటువంటి సంకల్పం తీసుకుంటున్నామో, ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనకు ఎటువంటి హ్యాపీనెస్ ఉన్నా లేదంటే అంత హ్యాపీనెస్ లేకపోయినా దానికి రిజల్ట్ అలా ఉంటుంది అని చెప్పి మనం ప్రస్తుత క్షణంలో తీసుకునే డెసిషన్ అని చెప్తున్నారు. కాలం అనే మల్టీ డైమెన్షన్ భౌతిక రాశికి వర్తమానంలో ఈ క్షణమే కేంద్ర బిందువు. సో, ఈ మల్టీ డైమెన్షన్ ఎంటిటీలో ఈ టైం అనే దానికి ఈ ప్రెజెంట్ మినిట్ అనేది సెంటర్ అని చెప్తున్నారు. ఈ క్షణంలో జీవితాన్ని మాత్రమే ఆస్వాదించండి. తర్వాతి క్షణంలో ఏమవుతుందో అంతవరకు ఉండే వాళ్ళెవరు? తర్వాతి క్షణంలో ఏమి జరుగుతుందో ఆ లోపల ఎన్నెన్ని సంభావ్యతలు అంటే ప్రాబబిలిటీస్ చోటు చేసుకుంటాయో మానవ ఇంటెలిజెన్స్‌కు తెలిసే అవకాశమే లేదు. సో, రేపేం జరుగుతుంది? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ అవర్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది? ఇలా వద్దు. సో, అది అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం లాజికల్ మైండ్‌కి, మన ఇంటెలెక్ట్‌కి అర్థం కాదు. సో, అందుకని ఈ క్షణాన్ని, ఈ ప్రస్తుత క్షణాన్ని, వర్తమానాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. జీవితంలో భరించలేని కష్టాలు, బాధలు, దుఃఖం అన్నీ కూడా మనస్సు కలిగించే భ్రాంతి వల్ల ఫీల్ అవుతూ ఉంటారు. అంతర్ప్రయాణం ద్వారా, జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా మీ అంతరంగంలోనికి వెళ్ళండి. అక్కడ మహాశూన్యం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అక్కడ మీరు ఫీల్ అవుతున్న సమస్యలు, బాధలు, దుఃఖం, కష్టాలు ఉండనే ఉండవు. సో, మనకేదన్నా ఇబ్బందిగా ఉంది, ఏదన్నా మనం వరీగా అంటే దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నాము, మన బాధా శరీరం చుట్టూ ఎక్కువ దేని చుట్టూన ఏదైతే ఉన్నాయో ఆలోచనలు అవన్నీ కూడా మన మనసు నుంచి వస్తున్నవి. మైండ్ లెవెల్‌లో ఉన్నాయి అని చెప్తున్నారు. అదే కనుక మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, ఎలా మెడిటేషన్ ద్వారా కనెక్ట్ అయితే గనక ఆటోమేటిక్‌గా అవంతా కూడా అది మెడిటేషన్‌లో మనం వాయిడ్ స్టేట్‌లోకి అంటే ఆలోచన రహిత స్థితిలోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఇలా అసలు మనకి ఎటువంటి ఇబ్బంది, బాధ, నెగెటివ్ ఫీలింగ్స్ ఉండవు అని చెప్తున్నారు. చైతన్య శక్తిని వినాశకర దృక్పథంతో
మళ్లించటం వల్ల ఏర్పడే జీవితానుభవాలు సమస్యలను, దుఃఖాలను కలిగిస్తాయి. వర్తమానంలో ఈ క్షణంలో మీ ఆలోచనలను వినాశాకర దృక్పథం నుండి ఆశాకర దృక్పథం వైపు మళ్లించడం ద్వారా జీవితానుభవాల్లో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. పర్యవసానంగా పొందే మానసిక అనుభూతులు సంతోషాన్ని కలిగిస్తాయి. సో, ఈ క్షణంలో మనం దుఃఖంతో ఎప్పుడు ఒక బాధ శరీరంతో కనుక ఉంటూ ఉంటే కనుక మన ఆలోచనలు కూడా డిస్ట్రక్టివ్ థింక్‌గా ఉంటాయి. అదే కనుక మనం పాజిటివ్‌గా, ఆశాకరంగా ఆలోచిస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనం రియల్ లైఫ్‌లో అటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని చూస్తాము అని చెప్తున్నారు. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటున్నారు? సో, మనకి ఇప్పుడు ఎటువంటి ఆలోచన ఉన్నది అనేది ఒక్కసారి సరిచూసుకోమంటున్నారు. యూ క్రియేట్ యువర్ రియాలిటీ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణంలో, ఈ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీరు తీసుకునే నిర్ణయం అనేది ఈ క్షణంలో మీరు కలిగి ఉంటున్న చైతన్య శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయమే ప్రస్తుతమున్న చైతన్య శక్తిని మరింత విస్తరింపచేసేందుకు దోహదపడుతుంది. సో, మనము ఈ క్షణంలో ఎటువంటి కాన్షియస్‌నెస్‌తో ఉన్నాము, ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టే మన యొక్క కాన్షియస్‌నెస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ద మూమెంట్ యూ సే యెస్, యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్ ఎ న్యూ డైమెన్షన్. The dimension of yes is the dimension of reality. The dimension of no is the dimension of suffering. వర్తమానంలోని ఈ క్షణాన్ని ఆస్వాదించటానికి మీరు సంసిద్ధులైనప్పుడు మీ జీవితం ఒక కొత్త కోణంలోనికి మలుపు తిరుగుతుంది. మీ జీవిత ప్రవాహాన్ని కొత్త కొత్త కోణాల్లోనికి వర్తమానంలో ఏ క్షణానికి ఆ క్షణం మలుపు తిప్పడం ద్వారా నిత్య నూతనమైన మరి నిత్యోత్సాహంతో నిత్య ఉచ్చ నిత్యోత్సాహంతో కూడిన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అప్పుడే ప్రేమ, శాంతి, ఆనందం అంటే ఏమిటో తెలుస్తాయి. ఎల్లప్పుడూ గానుగెద్దు ప్రవృత్తులు అంటే రొటీన్ జీవితాన్ని కొనసాగించడం వల్ల బాధ, దుఃఖం సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ వర్తమానంలోని సవాళ్లను తిరస్కరించడం వల్ల మరి భవిష్యత్తులో ఏవో అద్భుతాలు జరుగుతాయని మీ దృక్పథాన్ని ఏర్పరచుకోవటం వల్ల దుఃఖం సంభవిస్తుంది. వాస్తవం కలుగు చేసే అన్ని అనుభూతులను ఈ క్షణంలోనే ఆస్వాదించాలి. అప్పుడు మాత్రమే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. సో, మనం ఎప్పుడు కూడా ఒక రొటీన్‌లో, ఒక లైఫ్ స్టైల్‌లో అలా కంటిన్యూయస్‌గా అలానే వర్క్ చేస్తూ ఉంటే కనుక అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏదో బావుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము. మనకు ఆ ఒక రకమైన బిలీఫ్, ఆ రకమైన థింకింగ్ ఉంటే కనుక దాని వల్లనే మనకి ఒక రకమైన ఆహ్, దుఃఖం సంభవించవచ్చు అని చెప్తున్నారు. అదే రియాలిటీలోకొస్తుంది అని చెప్తున్నారు. అదే కనుక ప్రతి క్షణంలోనూ మనం యెస్ అంటూ ఏదైతే మనం మనకొచ్చే ఆపర్చునిటీస్ అన్నిటికి యెస్ అంటూ ఉంటే కనుక సో, ఆ యెస్ అనే డైమెన్షన్ దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. నో అని చెప్తూ ఉంటే అది సఫరింగ్‌లోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ నిత్య నూతనంగా, నిర్భీతితో, తెగింపు స్థితిలో, ఆత్మలో అనంతమైన శక్తి ఉందనే ఎరుకతో జీవించటానికి స్వాగతం చెప్పండి. ఈ క్షణంలోనే మీలోనికి మీరు ప్రయాణం చేసి అంతరంగంలోని మహాశూన్యాన్ని తాకండి. సో, ఏమంటున్నారు? ఈ క్షణంలో మన ఇన్నర్‌తో మనకు కనెక్ట్ అయ్యి, మన ఆహ్, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటం ద్వారా ఆటోమేటిక్‌గా మనం ఆ మహాశూన్యాన్ని చూడటం ద్వారా మనకి అంతా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాం కదా! అప్పుడు. సో, ఎటువంటి నెగటివిటీ అనే థాట్స్ మనకి రావు అని. ఈ మహాము మూల్ ఈ మహాశూన్యంలో మహాప్రశాంతత దాగి ఉంది. ఆ మహానిశ్శబ్దం అంటే గ్రేట్ సైలెన్స్ అక్కడ ఇమిడి ఉంది. ఆ మహానిశ్శబ్దాన్ని చేరిన తక్షణమే సర్వస్వము మర్చిపోయి మహా ఆనందాన్ని పొందుతారు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా! బ్రహ్మానంద స్థితిలో ఉన్నాము. అసలు అంటే మనం అదే నిమిషంలో అక్కడే అదే పనిలో ఉన్నాం కానీ, ఒక రకమైన బ్లిస్‌ఫుల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. ఏది మనకి అసలంతా కూడా చాలా పాజిటివ్‌గా, చాలా చక్కగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ నెగటివిటీ కనబడట్లేదు. ఎంతో ఆనందంగా ఉన్నాయి. కొన్ని చుట్టూ సిట్యుయేషన్స్ మాత్రం ఫిజికల్‌గా అన్నీ అలానే ఉన్నాయని. సో, అదే చెప్తున్నారనమాట. అదేంటి అంటే గ్రేట్ సైలెన్స్. అది మన ఇన్నర్‌లో ఎంతో ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో ఏంటంటే మనం అన్నీ మర్చిపోతాం మన చుట్టుపక్కల ఉన్నయేమి. ఆ క్షణాన్ని కంప్లీట్‌గా మనం ఆస్వాదిస్తూ ఉంటాము. దాన్ని మహా ఆనందం అంటారు అని చెప్తున్నారనమాట. ఆనందం
పరమానందం అనేవి మీ అంతరంగ ప్రపంచంలోని ఆ నిశ్శబ్దంలో ఉన్నాయి. సో, మనం ఎప్పుడైతే థాట్‌లెస్ స్టేట్‌లో ఉండి ఆ సైలెన్స్ మోడ్‌లోకెళ్ళినప్పుడు మన ఆనందము, ఆ బ్లిస్‌ఫుల్ స్టేటు అందులో నుంచే వస్తాయి అని చెప్తున్నారు. మీ అంతర్ప్రపంచంలోని నిశ్శబ్దంతో అనుసంధానం అనేది లేకపోతే మీలోని దైవ పదార్థంతో అనుసంధానం ఏర్పడదు. ఆ స్థితిలో బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే జీవితాలన్నీ మీకు కష్టాలను, బాధలను, దుఃఖాన్ని మోసుకొచ్చేవిగా కనిపిస్తాయి. సో, మనం కనుక ఆహ్, బ్రహ్మానంద స్థితిలో లేకపోతే కనుక, మన చుట్టూ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అదెప్పుడూ కూడా మనకి ఏదో ఒక ఇబ్బందిని కలుగజేసే విధంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మీలోని నేను ఆ నిశ్శబ్దంలో అనంతకాలం నుండి ప్రకాశిస్తూనే ఉంది. మరి అనంతకాలం వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. సో, అనే ఒక మన మైండ్‌లో మన లోపల ఉంటూ ఉంటుంది కదా! మన ఆలోచనల్లో. అది ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే థాట్‌లెస్ స్టేట్‌లో ఉన్నామో, అది ఎప్పుడూ కూడా సైలెన్స్ స్టేట్‌లో ఎప్పుడు మనలోనే ఉంది. ఎప్పుడు మనం ఉన్నన్ని రోజులు కూడా అది మనతోనే ఉంటుంది అని చెప్తున్నారు. మీలోని నేను ఆది మధ్యాంతములు లేనిది. ఆది సచ్చిదానంద స్వరూపము. అది సచ్చిదానంద స్వరూపము. అది శాశ్వతమైనది. దానిని బాహ్య ప్రపంచంలోని ఏవి కూడా ఆటంకాలను ఏర్పరచజాలవు. సో, మనం ఎప్పుడైతే ఆ థాట్‌లెస్ స్టేట్‌లో ఉంటామో, ఎప్పుడైతే మనలో మనం ఆ నిశ్శబ్దం మనకుంటుందో, అందులో ఉన్న నేను అనే దానికి ఆది, అంతాలు అనేది ఏమీ లేవు. ఎప్పుడూ అది మనతోనే ఉంటుంది. అది సచ్చిదానంద స్వరూపం. ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా శాశ్వతంగానే ఉంటుంది. దాన్ని బాహ్య ప్రపంచంలోని ఏది కూడా టచ్ చేయలేవు. సో, బాహ్య ప్రపంచంలో చాలా యాహ్! యాహ్! నెగటివిటీ ఎటువంటి జరుగుతున్నా, పాజిటివ్ ఏం జరుగుతున్నా కూడా అవేమీ కూడా గ్రేట్ సైలెన్స్ అనేది ఉంది కదా! దాన్ని మా అసలు బ్రహ్మానంద స్టేట్‌లో ఉన్నప్పుడు అసలు ఏది కూడా టచ్ చేయదు అని చెప్తున్నారు. మన చుట్టుపక్కల ఎటువంటి ఆహ్, యాక్షన్ జరుగుతున్నాయి. మనం ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఉన్నా కూడా ఇన్నర్‌లో మాత్రం అలా శాశ్వతంగా ఎప్పుడు ఆ ఇన్నర్‌లో ఆ ఆనందం అనేది ఉంటుంది అని. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు. ఆ నిశ్శబ్దంలో, ఆ మహాశూన్యంలో దివ్య తేజస్సు తప్ప ఏదీ ఉండదు. అక్కడ ఆలోచనలు ఉండవు. మనస్సు ఉండదు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉండవు. కేవలం అనంత తత్వం మాత్రమే ఉంటుంది. అక్కడ సచ్చిదానంద స్వరూపం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. సో, ఆ బ్రహ్మానంద స్థితిలో ఏముంటుంది? అప్పుడు ఏమీ ఉండదు కదా! సో, ఏం జరిగిపోయిందో మనం పట్టించుకోము. ఏమి జరుగుతుందో కూడా మనకనవసరం. ఆ క్షణాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా! సో, దాన్ని అనంత తత్వము అని అంటున్నారు. అక్కడ సచ్చిదానంద స్వరూపం మాత్రమే ప్రకాశిస్తుంది. సో, ఎంతో ఆనందంగా ఉన్న ఆహ్, ఆహ్, స్వరూపం ఉంటుంది అని. నిశ్శబ్దం నుండే యథార్థమైన ఇంటెలిజెన్స్ ఉద్భవిస్తుంది. ఈ యథార్థమైన ఇంటెలిజెన్స్‌ను ఆశ్రయించినప్పుడు మీ చైతన్య పరిణామం వేగవంతమవుతుంది. ఆ స్థితిలోనే మీరు ఆనందంగా ఉండడం జరుగుతుంది. సో, మనం ఆ సైలెన్స్ స్థితిలోకి సో, ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో, అప్పుడు మనలో ఉన్న కాన్షియస్‌నెస్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఆ స్థితిలో ఉంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడు కూడా ఆనందంగా కూడా ఉంటాము. యథార్థమైన ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే సూక్ష్మాలు అవగతం అవుతాయి. ఎంతో నిత్య జాగృతకతతో, ఎరుకతో జీవించడం సాధ్యమవుతుంది. సో, ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, మన చుట్టూ జరుగుతున్న అన్ని ధర్మ సూక్ష్మాలు చాలా ఫాస్ట్‌గా అర్థమవుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా అవేర్‌నెస్‌లో ఉంటాము అని చెప్తున్నారు. యథార్థమైన ఇంటెలిజెన్స్ ద్వారా మీ జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సూక్ష్మ బుద్ధి గ్రాహ్యతను కలుగచేసేది ఈ నిజమైన ఇంటెలిజెన్స్. సో, అప్పుడు మనకు స సైలెన్స్‌లో ఉన్నప్పుడు ఉండే ఆ ఇంటెలిజెన్స్ అనేది ట్రూ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. సో, దాని ద్వారా మనకు ఆటోమేటిక్‌గా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా చాలా ఫాస్ట్‌గా సొల్యూషన్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. యథార్థమైన ఇంటెలిజెన్స్ ఆనందం, శాంతి, ప్రేమను అంతర్శక్తి నుండి వెలుపలికి ఉద్భవించేటట్లు చేస్తుంది. సో, మనకి ఆ ట్రూ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎంతో ఆనందంగాను, పీస్‌ఫుల్‌గాను ఎప్పుడూ ఎంతో లవ్ ఎనర్జీస్‌తోను ఫిల్ కంప్లీట్‌గా నిండిపోయి ఉంటాము అని చెప్తున్నాననమాట.
True intelligence operates silently. Stillness is where creativity and solutions to problems are found. యథార్థమైన ఇంటెలిజెన్స్ నిశ్శబ్దం నుండి పనిచేస్తుంది. అంతర్శక్తి నుండి కలిగే నిశ్చలతత్వం నుండి సృజనాత్మకత మరియు సర్వ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సో మనం ఎప్పుడైతే థాట్‌లెస్ స్టేట్‌లో ఉంటామో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మన మనసు. ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి జరిగిపోయిన దాని గురించి, రేపు జరగవలసిన దాని గురించి అసలెక్కడ ఆలోచన అనేది ఉండకుండా చాలా ఆహ్, ఆహ్, బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటుంది. ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే మనలో ఉన్న సృజనాత్మకత ఆటోమేటిక్‌గా ఆహ్, స్ స్టిల్‌నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుంది అన్ని సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది అని. అంటే మనలో క్రియేటివిటీ ఎక్కువైతే కనుక ఆటోమేటిక్‌గా మన లాజికల్ మైండ్‌తో మనకది అర్థమవుతూ ఉంటుంది కదా! క్రియేటివిటీ ఎక్కువైతే మన సొల్యూషన్స్ ఆటోమేటిక్‌గా మనకే తెలుస్తాయి అని. విత్ గాడ్ సైలెన్స్ ఈజ్ కమ్యూనికేషన్. And with man, language is communication. If you want to communicate with God, be silent. Find God in the now. మీ అంతర్ప్రపంచంలో దేవునితో సంభాషించటానికి నిశ్శబ్దం అనే భాషను వాడుక చేయండి. సమాజంలోని మనుషులతో సంభాషించటానికి శబ్దం అనే భాషను ఉపయోగిస్తారు. మీ అంతరంగంలోని దేవునితో సంభాషించే ఏకైక మార్గం నిశ్శబ్దమే. ఈ వర్తమానంలో, ఈ క్షణంలోనే మీలోని దేవునితో సంభాషించండి. అసలు ఇంత భలే నీట్‌గా చెప్పారు. మనలో ఉన్న మన ఇన్నర్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే, దానికి కావాల్సిన కమ్యూనికేషన్ వే ఏంటి అంటే సైలెన్స్. సో, మన ఆలోచనల్లో కంప్లీట్‌గా సైలెన్స్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అవుతాము అని. ఆహ్, అదే కనుక మనం బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే వర్డ్స్ వాడతాం కదా! సో, అలా చెప్తున్నారనమాట మనకు అర్థమయ్యేలాగా. సో, ఈ వర్తమానంలో, ఈ క్షణంలోనే మీలోని దేవునితో సంభాషించండి. అంటే ఎప్పుడో మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు చేద్దామనో, లేకపోతే తర్వాత ఈ పనయిన తర్వాత చేద్దామనో అని కాకుండా, ఇప్పుడు ఈ వర్తమానంలో మీలో ఉన్న మీ ఇన్నర్‌తో మీరు కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. సో, ఎలా కనెక్ట్ అవ్వాలి? థాట్‌లెస్ స్టేట్‌లో ఉండి ఆహ్, సైలెన్స్‌ని ఆ స్టేట్‌లోకి తీసుకొచ్చి అప్పుడు కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. మీ అంతరంగంలోని సర్వ సామర్థ్యాలను వెలికితీయటానికి మీలోని దేవునితో అనుసంధానం చెందండి. మీలోని బ్రహ్మ పదార్థం అనంత తత్వం కలిగి ఉండి దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. సో, మన ఇన్నర్‌లోను ఉన్న ఎప్పుడు కూడా ఎటువంటి కాన్షియస్‌నెస్ అంటాము, లేదా బ్రహ్మ పదార్థం అంటాము. సో, ఆహ్, సో, అది ఎప్పుడూ కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఆల్ యాక్షన్స్ ఆల్ యాక్షన్ ఈజ్ క్రియేటివ్ అండ్ ఎవ్రీ అక్కరింగ్ సారీ ఆల్ యాక్షన్ ఈజ్ క్రియేటివ్ అండ్ ఎవర్ అక్కరింగ్ ఇన్ ద ప్రెజెంట్. All energy is evolving in the present moment. When you look at atoms and stars, you are looking at simultaneous action. You are looking into past, into the future at the same time. From the landscape of brain, you are trying to look at the landscape of the mind. సో, ఎప్పుడు ఎక్కడ ఏ క్రియేటివిటీ జరుగుతున్నా కూడా అది ఇక్కడ ప్రెజెంట్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అదే కనుక ఏమన్నా మన ఎనర్జీ ఏదన్నా ఆహ్, జరుగుతూ చూస్తున్నప్పుడు ఏదైనా ఎవాల్వ్ అవుతున్నట్టుగా చూస్తూ ఉంటే కనుక అది కూడా ప్రెజెంట్ మూమెంట్‌లోనే జరుగుతూ ఉంది. వెన్ యూ లుక్ ఎట్ మన ఆహ్, గెలాక్సీలో లేదా స్టార్స్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది. సో, ఆహ్ సో, ఆ టైంలో వీఆర్ లుకింగ్ ఇంటూ పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా ఎట్ ద సేమ్ టైమ్ అని చెప్తున్నారనమాట. ఆ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ ద బ్రెయిన్ యూ ఆర్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ ద ల్యాండ్‌స్కేప్ ఆఫ్ మైండ్. సో, యాక్చువల్లీ దీనికి తెలుగులో కూడా ఉంది. ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందని చూద్దాం. జీవాత్మల యొక్క సమస్త కర్మలు ఈ క్షణంలోనే, ఈ వర్తమానంలోనే నడుస్తున్నాయి. ఈ కర్మల తాలూకు సృజనాత్మకత కూడా ఈ క్షణంలోనే పరిణామం చెందుతూ ఉంది. మీరు నక్షత్రాలను, పరమాణువులను చూసినప్పుడు వాటి కర్మల తాలూకు పరిణామం ఏకకాలంలో జరుగుతున్న దానినే మీరు చూస్తున్నారు. 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేదా మెదడు యొక్క దృష్టి పరిధిలో వీక్షిస్తూ దానిని మనోశక్తితో చూస్తున్నట్లుగా భావిస్తున్నారు. కానీ మీ మెదడులో చూస్తున్నది చాలా పరిమితమైనది. అపరిమితమైన దాన్ని వీక్షించటానికి అంతరేంద్రియాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
సో, ఈ నక్షత్రాలన్నిటిని చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్‌గా మనం ఒకటే చూస్తున్నాము ఈ క్షణంలో అనుకుంటున్నాము. కానీ అది మనం అన్ని భూత భవిష్యత్తు కాలాలు అన్నిట్లో కూడా జరుగుతున్నది ఒకే టైంలో చూస్తున్నాము అని చెప్తున్నారు. అది మన మానవ ఇంటెలిజెన్స్‌కి అర్థం కాదు. అది మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి అంతరేంద్రియాలను ఉపయోగించినప్పుడు అది అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. వాటిని గురించి జ్ఞానాన్ని మీ ఇంటెలిజెన్స్ ద్వారా సంగ్రహించడానికి వీలు లేదు. కోటాను కోట్ల లోకాలకు సంబంధించిన సమస్త జ్ఞానము మీ అంతర్ప్రపంచంలో ఇమర్చబడి ఉంది. అంతర్యానం ద్వారా మాత్రమే దాన్ని పొందగల అవకాశం ఉంది. ఈ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో ఉన్నాం కాబట్టి ఈ ఇంటెలిజెన్స్‌కి ఈ హైయర్ డైమెన్షనల్ ప్లేన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థం కాదు అని చెప్తున్నారనమాట. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అని జీసస్ చెప్పిన మహాసత్యం కోటాను కోట్ల లోకాలు గురించే. వర్తమానంలోని ఈ క్షణంలో ఈ సమస్త జ్ఞానాన్ని మీ అంతరంగంలో కలిగి ఉన్నారు. మీరే దైవం అని చెప్పటానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? సో, జీసస్ కూడా చెప్పింది ఇదే అని చెప్తున్నారనమాట. మన ఎన్నో లోకాలు మనలోనే ఉన్నాయి అని. ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మన ఇన్నర్ గురించి చెప్పారు అని చెప్తున్నారు. మీలోని మహాపరిశూన్యం లేదా గ్రేట్ వాయిడ్ లేదా బ్రహ్మ పదార్థము గాడ్ స్టఫ్ ఇప్పుడే ఈ క్షణంలోనే దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. సో, ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మనందరిలోనూ కూడా ఆహ్, మహాపరిశూన్యం అంటే థాట్‌లెస్ స్టేట్ ఆ శూన్య స్థితి మనకి ఇప్పుడు మనలోనే ఉంది అని చెప్తున్నారనమాట. అది ఎంతో తేజస్సుతో కూడా ప్రకాశిస్తూ ఉంది అని. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీరు చూస్తున్న ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో, ఈ గెలాక్సీ, నక్షత్రాలు, సౌర వ్యవస్థ, గ్ర గ్రహ వ్యవస్థ ఎంత అద్భుతంగా చైతన్య పరిణామం చెందుతున్నాయో, మీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో, మీరు చూస్తున్న ఆ సంధ్యా సమయం ప్రకృతితో మమేకమై జీవ చైతన్య పరిణామం ఎలా పొందుతున్నాయో, మీరు చూసే పుష్పం సువాసనలు విరజిమ్ముతూ ఎంత అద్భుతంగా ఉందో, పసిపాప బోసినవ్వులు ఎంత అందంగా ఉందో, మీ జీవితంలోని ఈ క్షణం ఎంత అద్భుతమైనదో అన్నింటినీ సంపూర్తిగా ఆస్వాదించండి. అనంత తత్వం ఏమిటో అప్పుడు బోధపడుతుంది. వీటన్నింటినీ సృష్టించిన మహాం చైతన్యమే మీలోనూ ఉంది. సో, మనం ఎక్కడికో వెళ్ళి ఏదో అది చాలా బావుంటుంది అని చూడాల్సిన అవసరం లేదు. దానికోసం మనం ఆహ్, ప్లాన్ చేసుకొని అంటే ప్లాన్ చేసుకొని చూడొచ్చు. కానీ ఈ క్షణాన్ని వదిలేసి దానికోసం పరితపించాల్సిన పని లేదు అని చెప్తున్నారనమాట. సో, మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ క్షణంలో ఏం చేస్తున్నామో, ఇప్పుడు బయట ప్రకృతిలో ఉన్నా, లోపల ఇంట్లో ఉండి ఏ వస్తువుతో పని చేస్తున్నా అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సో, వాటిల్లో జరిగే ఎనర్జీ అన్నీ కూడా ఎంతో అనంత తత్వాన్ని కలిగి ఉన్నాయి. వాటన్నింటిని మీరున్న ఈ ప్రస్తుత క్షణంలో ఆస్వాదించండి అని చెప్తున్నారనమాట. వీటన్నింటిని సృష్టించింది కూడా ఆల్ దట్ ఈస్ మనని ఏదైతే మహామూల చైతన్యం నుంచి వచ్చామో, పూర్ణాత్మ నుంచి వచ్చామో అనుకుంటున్నామో, అదే మహా చైతన్యం నుంచే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఆహ్, జీవి ప్రతి రాయి, ప్రతి ఒక్కటి అంటే దానికి ప్రాణం ఉన్నా, లేకపోయినా, చలించినా, చలించకపోయినా సో, అన్నీ కూడా అక్కడి నుంచే ఆల్ దట్ ఈస్ నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఆ మహామూల చైతన్యం వల్ల ఏర్పడిన ఈ జీవితం ఒక మహావరం. సో, మనందరికీ కూడా వచ్చిన ఈ జన్మ అనేది అక్కడి నుంచే వచ్చిందే కాబట్టి, ఇది ఒక చాలా పెద్ద గిఫ్ట్ అని చెప్తున్నారు. మీ సమీపంలో ఉంటున్న జంతువుని, పక్షిని, చెట్టుని, పుష్పాన్ని మనస్సు మరియు అహంతో కాకుండా మీ అంతర్శక్తితో ఆస్వాదించండి. అవి ఈ వర్తమానంలో మహాప్రకృతితో మమేకమై ఎంత ఆనందంగా జీవిస్తున్నాయో మీకు అర్థం కాగలదు. సో, మనము మైండ్‌తో కాకుండా, మన బ్రెయిన్‌తో కాకుండాను, ఇగోతో కాకుండా మన చుట్టూ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆస్వాదించడం మొదలుపెడితే అంటే ఇక్కడ చెప్పింది ఒక జీవం ఉన్న వాటిని చెప్పారు. అదే కాకుండా మామూలుగా మనం ఏదైతే చేస్తున్నామో వాటర్‌ని తాగుతున్నప్పుడు కానీ, లేకపోతే మనం బుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు కానీ, మనం ఏదైనా కంప్యూటర్ వాడుతున్నప్పుడు కానీ, చైర్ మీద కూర్చున్నప్పుడు కానీ, టేబుల్ మీద ఏ వస్తువునైనా వాడుతున్నప్పుడు
అక్కడి దాకా ఎందుకు మన శరీర భాగాలను మనం వాడుతున్నప్పుడు కానీ, అవన్నీ కూడా ఎంత ఆహ్, 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 ఎనర్జీతో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. ఎంత చక్కగా సృష్టించబడ్డాయి అనేది ఆలోచించటం మొదలుపెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఈ మహాప్రకృతిలో అవన్నీ కూడా మమేకమై ఉన్నాయి కదా! సో, దాన్ని మనము ఆటోమేటిక్‌గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అర్థం చేసుకుంటాము అని చెప్తున్నారనమాట. ఈ మహాప్రకృతి ఈ క్షణాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని చైతన్య పరిణామం చెందుతుంది. సో, మనకి ఆటోమేటిక్‌గా పాస్ట్‌లో ఏం జరిగినా, ఫ్యూచర్‌లో ఏం జరిగినా, ప్రస్తుతం మన ఈ థాట్ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మొత్తం మన లైఫు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మన లైఫ్ అని కాదు, మన కాన్షియస్‌నెస్ అలా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. మీ దేహంలోని అన్ని జీవకణాలు, అన్ని అవయవాలు ఈ క్షణాన్ని, ఈ వర్తమానాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని, మీ దేహం యొక్క చైతన్య శక్తితో మమేకమై వాటి కర్మలను నిర్వర్తిస్తున్నాయి. అవి ఈ వర్తమానంలోనే దేహం అనే ప్రకృతిలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాయి. సో, ఇందాక చెప్పారు కదా! సో, మనము ఎటువంటి కర్మలను ఆచరిస్తున్నామో, ఆ కర్మల ద్వారా మనం ఏంటి, కొంచెం ఏదో ఒక వేవ్స్ క్రియేట్ చేస్తున్నాము. ఆ వేవ్స్ అలా, అలా, అలా పెరుగు రిపుల్ ఎఫెక్ట్ అయ్యి అన్నిటికి స్ప్రెడ్ అవుతూ, మళ్ళీ అవి మనకి ఏదో ఒక రకంగా వెనక్కొచ్చి వేరే వేవ్స్ లాగా అది మనల్ని కూడా టచ్ చేస్తుంది. అంటే ఏంటి, మన ఆలోచన, మన కర్మ ఏదైతే ఉందో, అది మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ మనం చేరుతీరుతుంది అని ఇందాక చెప్పారు. అదే దీన్ని మళ్ళీ ఇక్కడ అలానే చెప్తున్నారు. సో, మనం ఈ అన్ని అవయవాలన్నిటిని కేంద్ర బిందువుగా, వర్తమానాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నప్పుడు, మీ దేహం యొక్క చైతన్య శక్తితో మమేకమై వాటి కర్మలను నిర్వహిస్తాయి. సో, అవి ఈ వర్తమానంలోనే దేహం అనే ప్రకృతిలో ఆనందాన్ని ఆస్వాదిస్తాయి. సో, మన జీ మన శరీరంలో ఉన్న జీవకణాలన్నీ కూడా ఈ వర్తమానంలో మన చుట్టూ జరిగే అన్నిటితో కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్‌గా చాలా ఆహ్, ఆ చుట్టూ ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి అని చెప్తున్నారు. ఈచ్ డే ఆల్సో హోల్డ్స్ వితిన్ ఇట్ ద ఆన్సర్స్ టు కరెంట్ ప్రాబ్లమ్స్. If you are aware of a particular problem, therefore, you can be assured that its solution is as much there and with you as the problem is. The solution is simply the other side of the problem upon which you may not be focusing. ఈ వర్తమానంలో ప్రతిదినము మీ సమస్యలకు పరిష్కారాలను తనలోనే ఇముడ్చుకుని ఉంది. సో, ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ క్షణంలోనే దానికి సొల్యూషన్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఏ రోజు సమస్యకు ఆ రోజే పరిష్కరించుకోగల సర్వ సమర్థతలు మీలో ఇమిడి ఉన్నాయి. సమస్య పట్ల సరియైన ఎరుక మీకు ఉన్నట్లయితే, సమస్యతో పాటే దాని పరిష్కారం కూడా అందులోనే ఉందనే విషయం మీకు అవగాహన అవుతుంది. సో, మనకేదన్నా సమస్య వచ్చింది, ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకుంటే, దాని మీద మనకు ఫుల్ క్లారిటీ రావాలి. ఆ ఛాలెంజ్ ఎందుకొచ్చింది? దానిలో మనం ఏం నేర్చుకోవాలి? సో, ఒకసారి అది క్లారిటీ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. సమస్యతో పాటు పరిష్కారం కూడా అందులోనే ఉంది అనే ధీమాతో మీరు ఊహాశక్తిని ఉపయోగించండి. సో, ఆటోమేటిక్‌గా మన ఇమాజినేషన్‌తో, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో మనకి ఆ సొల్యూషన్ వచ్చేసినట్లుగా ఊహించుకోమని కూడా చెప్తున్నారు. ఊహాశక్తి ద్వారా మీ మనోనేత్రంలో సమస్య పరిష్కరింపబడుతున్నట్లుగా కలలు కనండి. సమస్యకు అటువైపు పరిష్కారం కూడా ఇమిడి ఉంది. ఈ విషయంపై మీకు శ్రద్ధ, ఏకాగ్రత లేకపోవటం వల్ల సమస్యలు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. సో, ఒకవేళ మనకేదైనా ఛాలెంజొచ్చి అది సొల్యూషన్ రాలేదు అంటే, దానికి రీజనింగ్ ఏంటి అంటే, దాని మీద మనం సరిగ్గా కాన్సంట్రేట్ చేయకపోవటం వల్ల కానీ, లేకపోతే మన ఇగోతో, లేకపోతే మైండ్‌తో దాన్ని లాజికల్‌గా ఆలోచించటం వల్ల కానీ అవ్వచ్చు అన్నట్లుగా నాకర్థమవుతుంది. సో, అది ఆలోచనలు ఎక్కువ చేయటం వల్ల, లేకపోతే దాని మీద మనం శ్రద్ధ పెట్టకపోవటం వల్ల, మనం ఆటోమేటిక్‌గా దానిలోంచి ఫియర్ బిల్డ్ చేసుకుంటున్నాము. అందువల్ల అది ఆ సమస్య నుంచి పరిష్కారం రావటానికి టైం పడుతుంది అన్నట్లు సమస్యలు ఎదురైనప్పుడు మీ మనసుని బాహ్య ప్రపంచ పరిస్థితుల మీద కేంద్రీకరించకుండా, అంతర్యానం ద్వారా పరిష్కార మార్గాలను సంబంధించి సందేశాలు పొందటానికి ప్రయత్నం చేయండి. సో, మనకేదన్నా ఛాలెంజ్ వచ్చినప్పుడు మన
ఔటర్ వరల్డ్‌లో మనకి ఏవైతే ఉన్నాయో దాని నుంచి సొల్యూషన్స్ తీసుకురావడానికి ట్రై చేయకుండా, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మనకొచ్చే ఇంట్యూషన్స్ ద్వారా ఆ సొల్యూషన్స్ ట్రై చేయాలి అంటున్నారు. సమస్యలతో పోరాడటానికి సిద్ధమైనప్పుడే అవి మరింత జటిలమై మిమ్మల్ని గందరగోళపరుస్తాయి. ఇక్కడ చేయాల్సింది సమస్యల పరిష్కారాన్ని అంతర్శక్తి నుండి రాబట్టగలగటం. సో, మనకది వద్దు, ఎందుకొచ్చింది అని చెప్పి దాన్ని మనం ఎంత రెసిస్ట్ చేస్తూ దాంతో ఎంత ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటే అది మళ్ళీ, మళ్ళీ మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గదా! సో, అలా దాన్ని రెసిస్ట్ చేయకుండా, ఫైట్ చేయకుండా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి అసలు దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. సమస్యలపై పోరాటం అంటే మీ పరిమిత ఇంటెలిజెన్స్, అహం, మనస్సు, బాహ్య పరిస్థితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తర్కం మరియు విశ్లేషణ ద్వారా పరిష్కార మార్గాలను వెతకడానికి ప్రయత్నం జరుగుతుంది. సో, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తోనో, ఈగోతోనో మనం ఎక్కువ లాజికల్ మైండ్‌తో ఆలోచిస్తూ ఉంటే మన సొల్యూషన్స్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది అంటున్నారు. మీ దృష్టినంతా వర్తమానంలోనే కేంద్రీకరించండి. అంతర్శక్తిపైనే ఆధారపడండి. సూర్యుడి నుండి కాంతి ప్రసారం అవుతున్నట్లుగా మీ అంతర్శక్తి నుండి చైతన్య శక్తి నిరంతరము దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. సో, మన లాజికల్ మైండ్‌తో ఏం ఆలోచిస్తాము? మామూలుగా ఏదైనా ఛాలెంజ్ వస్తే, ఇలా జరిగితే రేపు అలా అవుతుంది. మనం ఇలా చేస్తే అలా జరుగుతుంది. లేకపోతే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తూ ఉంటాము. లేకపోతే దాన్ని ఆహ్, ఎక్కువగా అనలైజ్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండాక వర్తమానంలో ప్రస్తుత క్షణంలో ఉంటూ మనం ఆ క్షణంలో ఏం చేస్తున్నామో, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ అలానే ఉంటే గనక ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ నుంచి ఇన్‌ట్యూషన్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. దానికి మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దానికి సొల్యూషన్స్. నిత్య జాగరూకతతో మరి ఎరుకతో మీ అంతర్ప్రపంచంతో సం సంధానాన్ని అంటే కనెక్షన్‌ని కలిగి ఉంటున్నంత కాలము అపారమైన స్థిర నిశ్చల తత్వంతో కలిగి ఉంటారు. ఒక మహావృక్షం వేర్లు భూమిలో చాలా లోతులోనికి చొచ్చుకుపోయినప్పుడు అది ఎంత స్థిర నిశ్చల తత్వం కలిగి ఉంటుందో అంతకంటే కోట్ల రెట్లు స్థిర నిశ్చల తత్వంతో మీరు ఉన్నారు. సో, మనం మన ఇన్నర్‌తో ఎంత ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటే మనలో అంత రూట్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం అటు ఇటు ఎక్కువ ఆహ్, చంచలత్వంతో ఉండము అని చెప్పి చెప్తున్నారనమాట. సో, స్ట్రాంగ్‌గా ఒక రూటు లేదా చెట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే బయట గాలొచ్చినప్పుడు ఎక్కువ ఊగదు గదా! సో, అలానే మనకు కూడా చెప్తున్నారనమాట. మనం ఎక్కువ మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రెజెంట్ మూమెంట్‌లో ఎక్కడైతే ఉన్నామో, ఏమైతే చేస్తున్నామో దాని మీదే ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉంటూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన రూట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా మనము దానికి ఆహ్, అటు ఇటు ఊగిపోము అని చెప్పి చెప్తున్నారనమాట. మీ సమస్యలు మీకు సమస్యలు ఎదురైనప్పుడల్లా సుఖాసనంలో హాయిగా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు శ్వాస నిశ్వాసలను గమనిస్తూ అంతర్ప్రపంచం నుండి సమాధానాలను రాబట్టడానికి ప్రయత్నించండి. సో, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా మెడిటేషన్‌లో కాసేపు కూర్చొని మన శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు. అప్పుడు మనకి ఇంట్యూషన్స్ కానీ, మనకి ఎటువంటి ఐడియాస్ కానీ వస్తాయి అని చెప్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం బాహ్య పరిస్థితులతో పోరాటం చేయడం వృ వృధా ప్రయాస. సమస్య, దాని పరిష్కారం యొక్క సృష్టికర్త మీలోనే, మీ అంతరంగంలోనే ఉంటున్నప్పుడు, బాహ్య పరిస్థితుల్లో ఎ ఎ ఎక్కడని వెతుకుతారు. సో, సమస్య మనలోనే ఉంది. దాని సొల్యూషను మనలో ఉంది. బయటెందుకు వెతకటం అని అడుగుతున్నారనమాట. ఈ క్షణంలోనే మీరు సమాధానం పొందటానికి మీ అంతర్ప్రపంచంలోని మెకానిజం సిద్ధపడుతుంది. ప్రారంభం ప్రారంభంలో ఈ పద్ధతి సంతృప్తిని ఇవ్వకపోవచ్చు కానీ, అతి కొద్ది రోజుల్లోనే మహా ప్రయోజనాలను పొందుతారు. అంతర్వాణి ద్వారా సందేశాలు పొందుటకు వారాలు లేదా నెలలు తరబడి సాధన చేస్తూ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు సాధనతో మీ అంతర్శక్తి నుండి సందేశాలను అంటే ఇంట్యూషన్స్‌ని, మెసేజెస్‌ని పొందే ప్రక్రియపై పట్టు సాధించవచ్చు. సో, మెడిటేషన్ అనేది ఇప్పుడు చాలా రోజులు చేస్తేనే మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి మనలో వచ్చే ఆహ్, 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 ఇంట్యూషన్స్ కానీ, లేకపోతే విజన్స్ కానీ వస్తాయని అనుకోవాల్సిన పని లేదు.
మనం ఎంత ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి ఎంత చక్కగా మెడిటేషన్ చేసి శూన్య స్థితికి చేరతామో అంత ఫాస్ట్‌గా మన ఇన్నర్ నుంచి మనకు సందేశాలొస్తాయి అని చెప్తున్నారు. ఒక్క నిమిషం నెక్స్ట్ రిసెప్షన్ చూద్దాము. యాహ్! పరిమితమైన ఇంటెలిజెన్స్ అహంపై ఆధారపడే దానికంటే అపరిమితమైన అంతర్శక్తిపై ఆధారపడటం శ్రేయస్కరం. As long as you are in the conscious contact with your inner self, you are like a tree deeply rooted in the earth. The physical reality springs from imagination, which follows the path of your beliefs. The regeneration of fresh life is physically within you. In your terms, this is true not only until your death, but even after it. అనం అంతర్ప్రపంచంతో అనుసంధానింపబడినంత కాలము ఒక మహావృక్షం తన వేర్లతో భూమి లోపలికి అతి లోపలికి చొచ్చుకొని పోయి స్థిరంగా ఉన్నంత ధీమాతో ఉండగలుగుతారు. మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా మీ ఊహాశక్తితో దేనినైతే వాంఛించి కలలు కంటున్నారో దానిని భౌతిక వాస్తవంగా పొందుతున్నారు. సో, ఇందాక చెప్పినట్లే ఒక మహావృక్షంలాగా రూట్స్ లోపలికైతే ఎంత చక్కగా చొచ్చుకొని పోతాయో, మనం కూడా మన ఆహ్, ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే కనుక, ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటే కనుక, అంత చక్కగా ఆహ్, ఆహ్, మన ఆహ్, ధీమాతో ఉంటాము మనము. అంత కాన్ఫిడెన్స్‌తో ఉంటాము మనము అని చెప్తున్నారనమాట. మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో దానికి దానికి తగ్గట్లుగానే మనము ఊహాశక్తి, విజువలైజేషన్ కూడా ఉంటుంది కదా! మన విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో అదే మన రియాలిటీకొస్తుంది. సో, అందుకని మనం ఎప్పుడూ కూడా మన బిలీఫ్ సిస్టమ్‌ని మార్చుకోవాలి. మన బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవాలి అంటే మన ఇన్నర్‌తో మనం ఎప్పుడూ కూడా ప్రస్తుత క్షణంలో ఉండాలి. మనం ప్రస్తుత క్షణంలో ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌ట్యూషన్స్ ఆర్ మెసేజెస్ వస్తూ ఉంటాయి అని చెప్తున్నానన్నమాట. సమస్యలు ఎదురైనప్పుడు మీ మనస్సుని బాహ్య ప్రపంచ పరిస్థితులు మీద కేంద్రీకరించకుండా అంతర్యానం ద్వారా పరిష్కార మార్గాలకు సంబంధించి సందేశాలు పొందటం ప్రయత్నం చేయండి. సారీ, ఐ థింక్ ఈ పేజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఈ వర్తమానంలో మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా పునర్నిర్మించుకుంటూ నిత్యోత్సాహంతో ఉత్సాహంతో ఆధ్యాత్మిక పురోగతి చెందగల సర్వ సమర్థులు మీలో ఇమిడి ఉన్నాయి. సర్వ సమర్థతలు మీలో ఇమిడి ఉన్నాయి. సో, మనము ఈ క్షణంలో మనం ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఎంతో హ్యాపీగా ఉండటానికి కావాల్సినవన్నీ కూడా మనలోనే ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నారు. సో, కానీ మనం ఈ వర్తమానంలో ఉండాలి అని. మీ పరిభాషలో చెప్పాలంటే మరణం ముందు, మరి మరణం తరువాత కూడా ఈ జీవిత ప్రవాహం కొనసాగుతున్నంత కాలము వర్తమానం అనే కేంద్ర బిందువుగా చైతన్య పరిణామం కొనసాగుతూనే ఉంటున్నది అనేది అక్షరాలా సత్యం. మరణం తరువాత కూడా మీ కాళ్ళు, చేతుల్లోని గోళ్ళు, మరి వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. దేహం నుండి ఆత్మశక్తి తాలూకు చైతన్య శక్తి నిష్క్రమించినప్పటికీ గోళ్ళు మరి వెంట్రుకలు తమ స్వంత చైతన్య శక్తితో పెరుగుతూ ఉంటాయి. వావ్! ఇది నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను. సో, మన ఆత్మ మన బాడీ నుంచి వెళ్ళిపోయినా కూడా మనకున్న చేతి గోళ్ళు, కాళ్ళ గోళ్ళు, జుట్టు కూడా పెరుగుతూనే ఉంటాయంట. అంటే దానిలో ఉన్న చైతన్య శక్తి ఇంకా అది ఆహ్, ఆహ్, పెరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నా. అంటే దానికి వాటి ఓన్ కాన్షియస్‌నెస్ ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఏంటి అంటే ఆ క్షణంలో వర్తమానంలోనే మన సెంటర్‌గా ఆటోమేటిక్‌గా మన కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటుంది అనేది నిజము అంటున్నారు. ఈ విశ్వంలో ప్రతి సూక్ష్మ కణము నుండి బ్రహ్మాండం వరకు అన్ని సర్వస్వతంత్రంగా వర్తమానాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. ఇది ఒక్క మానవులే కాదు, ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అలానే ఆహ్, ప్రెజెంట్ మినిట్ ప్రెజెంట్ మూమెంట్‌ని సెంటర్ పాయింట్‌గా చేసుకొని కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటున్నాయి అంటున్నారు. జీవాత్మ యొక్క చైతన్య పరిణామానికి ఈ వర్తమానమే కేంద్ర బిందువు. యువర్ ఇమాజినేషన్ అండ్ ఇన్నర్ సెన్సెస్ ట్రాన్సెండ్ టైమ్ అండ్ ఇమాజినేషన్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ టచ్ స్టోన్ టు యువర్ ఓన్ ఐడెంటిటీ. మీ ఊహాశక్తి మరియు అంతరేంద్రియాలు కాలానికి అతీతంగా ఉంటూ ఆత్మ యొక్క చైతన్య పరిణామానికి వేగాన్ని కలుగచేస్తాయి.
మీరు ఈ బ్రహ్మాండమైన విశ్వంలో ప్రత్యేకమైన ఉనికి కలిగి ఉన్నారనడానికి మీ ఊహాశక్తి ఒకానొక గీటురాయి. సో, ఈ ఆత్మ చైతన్యం పెరగాలి అంటే మన అంతరేంద్రియాలను ఎక్కువగా వాడాలి అని చెప్తున్నారు. సో, ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ విశ్వంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక యూనిక్‌నెస్ ఉంది. సో, ఆ యూనిక్‌నెస్ ఏంటి అంటే మన ఆలోచనలు ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రకంగా విజువలైజ్ చేసుకుంటాం. ఆ విజువలైజ్ చేసుకున్న దాన్నే మనము రియాలిటీలోకి తెచ్చుకుంటాము. సో, ఒకళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నది వేరే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసుకునేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరికి వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అది మనందరము కూడా యూనిక్‌గా ఉన్నాము అని చెప్తున్నారనమాట. ఊహాశక్తి ద్వారా పూర్ణాత్మ మరి మల్టీ డైమెన్షన్ ఆత్మ యొక్క లక్షలాది, కోట్లాది శకలాల నుండి జ్ఞానాన్ని ఈ వర్తమానంలోనే పొందగల మహత్తర అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో, మన హయ్యర్ డైమెన్షన్స్ ఆత్మల నుండి మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి అంటే, మనకు ఈ క్షణంలోనే ఆపర్చునిటీ ఉంది అని చెప్తున్నారు. ఈ వర్తమానంలోనే బ్రహ్మాండమైన శక్తి లేదా అపరిమితమైన శక్తి మీ అంతరంగంలోనే ఉంది. మరి మీరే దైవాలు అని చెప్పడానికి మీ ఊహాశక్తి ఒక గీటురాయి. సో, మనము ఆహ్, గాడ్ ఆహ్, అని చెప్పటానికో, లేకపోతే మనమే యూనివర్సు, మనమే యూనిక్ అని చెప్పటానికి మన యొక్క విజువలైజేషనే ఒక సింబల్ అని చెప్తున్నారనమాట. కళ్ళు మూసుకొని అనంతమైన ఆత్మశక్తిని దర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉందా? ఆత్మను దర్శించటం ఆశ్చర్యకరం మరి ఆనందం. ఆత్మను ధరిస్తున్న ఆత్మను దర్శిస్తున్న ఈ జీవితం ఒక గొప్ప వరం. జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకు ఈ వర్తమానం నుండే వాటి సమాధానాలను, పరిష్కారాలను పొందవచ్చు. ఉదాహరణకు ఒక వృద్ధుడు యవ్వనంలో ఉంటున్నట్లుగా, దేహంలోని అవయవాలన్నీ చాలా చురుకుగా పనిచేస్తున్నట్లుగా, నిత్యోత్సాహంతో, ఆనందంతో జీవిస్తున్నట్లుగా ఊహాశక్తి ద్వారా ఎమోషన్స్ మరియు ఫీలింగ్స్‌తో కలలు కంటున్నట్లయితే, అతని దేహంలోని హార్మోనులు మరి జీవరసాయన మార్పులు పునరుత్తేజం పొంది దేహంలో అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. అతడు యవ్వనత్వాన్ని తన దేహానికి సంప్రాప్తింప చేసుకుంటాడు. సో, ఎటువంటి ఏ మన సిట్యుయేషన్‌లో ఉన్నా మనకి దాన్ని మార్చుకోవాలి అంటే ఈ క్షణంలో మనం ఉన్న ఆహ్, ఆహ్, ఏదైతే మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో అది ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఏజ్డ్ పర్సన్ చాలా యంగ్‌గా అవ్వాలి అని ఒక చక్కగా విజువలైజ్ చేసుకొని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా తనలో ఉన్న హార్మోన్స్, బయోలాజికల్ చేంజెస్ జరిగి ఆటోమేటిక్‌గా బాడీ అంతా చేంజ్ జరుగుతుంది. చాలా ఆహ్, ఆహ్, యంగర్ నేచర్ వస్తుంది అని చెప్తున్నారనమాట. సో, దీన్ని ఈరోజు ఇంతటితో ఆపుతాం. రేపు కంటిన్యూ చేసుకుందాం. Thank you, friends.